హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ రవ్వ దోశ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, చేసి తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లో 1 గ్లాసు గోధుమ నూక, 1 గ్లాసు గోధుమ పిండి, 2 గ్లాసుల ఊరిపిండి తీసుకుందాం. ఏ గ్లాస్తో తీసుకున్నా 1 గ్లాసు గోధుమ నూక, 1 గ్లాసు గోధుమ పిండి, 2 గ్లాసుల ఊరిపిండి, సేమ్ ఇదే కొలత అన్నమాట. తర్వాత వీటంతటి మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. అదే మిశ్రమంలో కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర అన్నమాట వేసుకొని వాటర్తో కొద్దిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం దోశలు ఎలా వేస్తామో ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలన్నమాట. చూడండి, అలా కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకుందాం. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా రావాలన్నమాట. గోధుమ నూక అన్నమాట వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఈ రెసిపీకి వాటర్ ఎక్కువగానే పడుతుంది. దోశలు వేసేటప్పుడు ఈ వాటర్ అంతా పైకి ఉండిపోతుంది అనమాట, మిశ్రమం అడుగు ఉండిపోతుంది. కొంచెం వాటర్ కలుపుకొని దోశలు వేసుకోండి. ప్రిపేర్ చేసిన దీన్ని ఒక 5 మినిట్స్ అనమాట అలా మూత పెట్టి నానబెట్టండి. చూసారు కదండి, పైకి వాటర్ వచ్చి కిందకి చిక్కగా ఈ కన్సిస్టెన్సీ అంతా కిందకు ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని చాలకపోతే ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని వేడి చేసుకుందాం. కొంచెం ఆయిల్ని దాని మీద వేద్దాం. వేసాక అదిగో నేను చూడండి, వీడియోలో చూసినట్టుగా నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా ఈ అట్లు వేయాలి. నార్మల్గా అట్లు వేస్తాం, మనం నార్మల్గా గరిటతో వేస్తాం కదండి. అట్లు వేసేటప్పుడు మధ్యలో వేసి ఇలా తిప్పుతుంటాము. అలా ఈ అట్లు వేస్తే రావన్నమాట. గరిటతో చివర్ల నుంచి స్టార్ట్ చేసి అలా వేస్తుంటేనే ఈ అట్లు వస్తాయి. చుట్టూ ఆయిల్ని అలా వేయండి. వేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చూడండి, 2 మినిట్స్ అయిన తర్వాత వాటి చుట్టూ చూడండి బ్లాక్ కలర్లో వచ్చింది కదండి. అలా బ్లాక్ కలర్లో వచ్చాక అప్పుడు మనం అట్లకర్రతో తీస్తే అట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, తీస్తున్నాను నేను. ఆ బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత తీస్తే ఆటోమేటిక్గా అట్టు అనేది వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చినట్లయితే మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి ఇవి. కానీ ఆ రుబ్బు కన్సిస్టెన్సీ మాత్రం చాలా పలచగా ఉండాలి, థిక్గా ఉంటే సరిగ్గా రావన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం వేరే అట్టు కూడా వేసి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, చూస్తూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.